Namaste, guys. Welcome to another episode of Locker Room. Welcome to another episode of Weekly Roundup in Locker Room. అండ్ ఈ వీక్ మేజర్లీ క్రికెట్ న్యూస్ ఉంది, బట్ అలాగే దాంతోపాటు వేరే స్పోర్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. మీరు కానీ మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే దిస్ ఈజ్ లాకర్ రూమ్, ఏ తెలుగు కాన్వర్జేషనల్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్. మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమైతే దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మమ్మల్ని కొత్తగా చూస్తుంటే మా కాంటెంట్ నచ్చితే లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. టు కీప్ ఇట్ సింపుల్, ఈసారి క్రికెట్లో చాలా మంచి హడావిడి ఎక్కువ గట్టిగా ఉంది. అండ్ ఆల్సో అన్నిట్లోని న్యూస్ ఆఫ్ ది లేటెస్ట్ ఆఫ్ ది బెస్ట్ న్యూస్, మోస్ట్ బర్నింగ్, షేకింగ్, వైబ్రేటింగ్, బొర్పాడింగ్ ఈజ్ గిల్లింగ్ న్యూస్. మామూలు గిల్లింగ్ న్యూస్ కాదు. దట్ ఈస్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫర్ ఇండియా హ్యాస్ బీన్ అనౌన్స్డ్. 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఏదైతే ఉందో అది అనౌన్స్ అయింది. న్యూజిలాండ్ సిరీస్ కూడా అదే స్క్వాడ్ ఉండబోతుంది. అండ్ ద సర్ప్రైజ్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది స్క్వాడ్. చూసి చదువుతుంటే నువ్వు నాకు పంపావు, నువ్వు నాకు పంపి అప్పుడే వచ్చింది, నువ్వు నాకు పంపి గిల్లేడేంటి నేను అదే అనుకున్నా, షాక్ అయ్యారా అన్నట్టు. నేనేం బాధగా ఫీల్ అవ్వలేదు, ఐఎమ్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ స్టిల్ ద థింగ్ ఇస్, అసలు అండర్ గంభీర్ అజిత్ అగర్కర్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ విచ్ ఇస్ వాంటెడ్ బై ది ఎంటైర్ నేషన్, లైక్ వద్దు ఈ చేంజ్ చేయండి, నువ్వు అభిషేక్ని సంజుని ఆడించండి అని ఎంత ట్రై చేస్తున్నా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు దట్ ఎనీథింగ్ డ్రాస్టిక్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చేసి, ఏంటి గిల్లు అది ఇది అంటున్నారు, గిల్లు అది వద్దు. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ గిల్ ఇన్ ది కరెంట్ T20 సెటప్ అంతే. గిల్ మామూలు బ్యాట్స్మెన్ కాదు ఇన్ టెస్ట్లు, గిల్ మామూలు టాలెంట్ కాదు. గిల్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇదంతా మాకు తెలుసు, అవును, వి నో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెటప్లో శుభ్మన్ గిల్ అనేది ఒక మిస్సింగ్, అంటే లైక్ ఒక సెట్ అవ్వని పజిల్ పీస్ అది. అండ్ ఇప్పుడు అభిషేక్ శర్మ లాంటి ఒక ఓపెనర్కి సంజు శాంసన్ లాంటి ఓపెనర్ అయితే బాగా సెట్ అయ్యేవాడు అని మేము అనుకునే వాళ్ళం. సో అదే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు లెట్ us గో విత్ ది స్క్వాడ్. ఓకే, సూర్యకుమార్ యాదవ్ ఇస్ ది కెప్టెన్. ఫామ్ లోకి రావాలి, చాలా ఇంపార్టెంట్. చాలా బ్యాడ్ దాంట్లో ఉంది, బట్ బ్యాడ్ స్టింట్ లో ఉన్నాడు. స్కై అదొక్కటే ఫామ్ ఈస్ టెంపరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్ అంటారు కదా. సో స్కై ఎనీ డే. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ ఈజ్ యువర్ వైస్ కెప్టెన్. రింకు సింగ్ ఉన్నాడు, విచ్ ఇస్ ఎ గుడ్, అగైన్ వెరీ గుడ్ సైన్. పటేల్ ఈజ్ యువర్ ఫ్లోటింగ్ ప్లేయర్. ఎగ్జాక్ట్లీ, లోవర్ ఆర్డర్ రా, టాప్ ఆర్డర్ రా, వన్ డౌన్. ఎగ్జాక్ట్లీ. రింకు సింగ్ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ హర్షదీప్ సింగ్. ఫస్ట్ ఆ పేరు పడ్డాకే మిగతావన్నీ హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ అండ్ ఇషాన్ కిషన్. న్యూయెస్ట్ ఎంట్రీ. ఎగ్జాక్ట్లీ. ఇషాన్ కిషన్ ఈజ్ ది బ్యాకప్ వికెట్ కీపర్, which is again a very good sign because Ishan Kishan led Jharkhand to their maiden Syed Mushtaq Ali trophy. దాని గురించి కూడా మాట్లాడదాం. మీకు పర్సనల్లీ ఈ స్క్వాడ్ ఏమనిపించిందో, T20 స్క్వాడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ స్క్వాడ్తో మీ ప్లేయింగ్ 11 ఏమనుకుంటున్నారో అది మెన్షన్ చేయండి. నువ్వు చెప్పు, మన ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాట్ డూ యూ థింక్? మన ప్లేయింగ్ 11 చూసుకుంటే I think it is going to be exactly same as the 5th T20. Okay. Yeah. Same. No change. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, తర్వాత సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత ఇంక ఇదంతా కొంచెం మారుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు సే, ఇట్ విల్ బి అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా. సో 7 అక్కడికి అయినాయి. మారుతూ ఉంటుంది, ఈ 3 మారుతూ ఉంటాయి. తర్వాత విల్ హ్యావ్ ఎ స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి, ఇద్దరు పేసర్లు, విచ్ ఈజ్ హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. నేను 10 చెప్పా, ఇంకో ప్లేయర్ని మీ ఇష్టం వేసుకోండి. హార్దిక్ పాండ్యా లాంటి వాడు ఉంటే అదే రా, ఆ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది రా. హార్దిక్ పాండ్యా విన్నర్,
లైక్ హార్దిక్ పాండ్యా ఒకప్పుడు మనకి కొన్ని ప్లేయర్స్ ఉండేవారు, లైక్ ఈ ప్లేయర్స్ ఉన్నారంటే ఒక ధైర్యం ఉంటుంది, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా ఏదో ఒకటి ఉంటుందని. నాకు టీమ్ ఎప్పుడైనా మనకి మొత్తం వికెట్లు పడిపోయాయి అనుకో, హార్దిక్ పాండ్యా తప్పితే ఇండియన్ ప్లేయర్స్లో నాకు ఇంకా నేను అంటే నమ్ముతాను, బట్ పాండ్యాకి ఒక గుడ్డి నమ్మకం. పాండ్యా వెళ్ళిపోతే ఇంక నేను ఆపేస్తాను, ఇంకా లైట్ ఇంకా పోయిందన్నట్టు. సో దట్ ఈస్ పాండ్యా ఫర్ మీ. నాకు ఈసారి హర్షిత్ రాణా ఓకే, బిలీవింగ్, సపోర్టింగ్. హర్షిత్ రాణా ఈజ్ ఆల్సో వన్ క్రేజీ టాలెంట్. Yeah. ఎంత క్రేజీ అంటే ఇట్స్ లైక్ మ్యాడ్ అన్ప్రెడిక్టబిలిటీ. కరెక్ట్. కానీ ఈసారి మ్యాచ్ అటెట్ సార్ అలా వచ్చి ఫస్ట్ ఓవర్ లో టప్ 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 వికెట్లు తీసి తిప్పేస్తుంటాడు మ్యాచ్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ లో. కానీ స్వింగింగ్ కండిషన్స్ లో మాత్రం చాలా మంచి ప్లేయర్, వెరీ గుడ్, వెరీ గుడ్. మొన్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వీడియోస్ హర్షిత్ రాణా వేస్తాడు, బుమ్రా, శివం దుబే. హర్షిత్ రాణా అయితే బ్యూటిఫుల్, నైస్. కానీ మనకి ఇప్పుడు బ్యాలెన్స్ కూడా ఉంది, ఎందుకంటే శివం దుబే బౌలింగ్ వేస్తున్నాడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడు, అక్షర్ పటేల్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. సో గుడ్ బ్యాలెన్స్ ఉంది. ప్రాపర్ T20 స్క్వాడ్ని సెట్ చేశారు. నో మెస్అప్స్, నో వాట్ ఎవర్. దెర్ ఈస్ నాట్ వన్ ప్లేయర్ దట్ అరే వీళ్ళ బదులు ఇంకోళ్ళు ఉండాల్సింది కూడా లేదు అనేది లేదు. ఇషాన్ కిషన్ ఫర్ మీ ఈజ్ డిజర్వింగ్. ఎందుకంటే ఇప్పుడున్న సయ్యద్ ముష్తాక్ అలీలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అగైన్ వరుణ్ చక్రవర్తి అవర్ ప్రాబబ్లీ ది బెస్ట్ స్పిన్నర్ వీ హ్యావ్ రైట్ నౌ. ఇంకా ఇండియన్ కండిషన్స్, సబ్ కాంటినెంట్ కండిషన్స్లో తోపు. కుల్దీప్ యాదవ్ గ్రేట్ స్పిన్నర్. సో బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ కలిపి ఉన్నాయి. రింకు సింగ్ లాంటి ఫినిషర్ని కూడా తీసుకున్నారు. సో ఆల్ ఇన్ ఆల్ ది స్క్వాడ్ ఈస్ ఫర్ మీ ఈజ్ అ వెరీ 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 పర్ఫెక్ట్ స్క్వాడ్. పర్ఫెక్ట్ స్క్వాడ్. కానీ నాకు పర్ఫెక్ట్ స్క్వాడ్ అంటే నాకు మన ముందు పర్ఫెక్ట్ స్క్వాడ్ గుర్తొస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా కాస్త భయం వేస్తుంటుంది నాకు. లాస్ట్ టైం మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉన్నప్పుడు, అంతా పర్ఫెక్ట్గా జరిగినప్పుడు మన ఎందుకులే ఐ గెట్ ఇట్. నెక్స్ట్ నవంబర్లో మాడుకుందాం మళ్ళీ. బట్ స్టిల్ లైక్ ఈసారి చాలా అంటే లైక్ సబ్ కాంటినెంట్ కాబట్టి మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ టీం కూడా చాలా మంచి టీం. అందరూ అంటే లైక్ బ్యాట్స్మెన్లు మంచిగా ఉన్నారు. మొత్తం బ్యాలెన్స్డ్ టీం లాగా ఉంది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ Feb 8th ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. ఫెబ్ అంతా నడుస్తుంది. అండ్ మనకి గ్రూప్ గేమ్స్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది, నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉంది, నమీబియాతో మ్యాచ్ ఉంది, ఇంకొకళ్ళు ఎవరితోనో మ్యాచ్ ఉంది. బట్ అంటే లైక్ అసోసియేట్ నేషన్స్తోనే ఎక్కువ మ్యాచ్లు ఉన్నాయి. టిపికల్ ఇది ఇండియా పాకిస్తాన్ అని చెప్పి మన నొక్కి ఇండియా పాకిస్తాన్ అని చెప్పి మిగతా గ్రూప్ అంతా పాడు చేసేస్తారు, తెలిసిందే కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ నెక్స్ట్ న్యూజిలాండ్ తో కూడా 5 T20 మ్యాచెస్ ఉన్నాయి. సిరీస్ ఉంది. Jan 21 ఎప్పటి నుంచో అనుకుంటాను, జాన్ లో ఉంది. సో అది అయిన వెంటనే వరల్డ్ కప్. సో మంచి ప్రాక్టీస్ అయితే దొరుకుతుంది మన వాళ్ళకి. ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు T20 సిరీస్ ఆర్ సయ్యద్ ముష్తాక్ అలీ. T20 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి T20 సిరీస్ మాట్లాడుకుందాం. ఫాగుల వల్ల అది ఇది అసలు అక్కడ ఎందుకు పెట్టారో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే, మనం వింటర్లో ఉన్నాం, పైకి వెళ్ళే కొద్దీ లైక్ సింగిల్ డిగ్రీ టెంపరేచర్లు ఉంటాయి. ధర్మశాలలో మ్యాచ్ ఆడించారు, ధర్మశాలలో ఆడించారు. దాని తర్వాత మళ్ళీ అటు నుంచి మనం ఎక్కడ లక్నో. చాలా గ్రేట్ డెవలప్మెంట్, వెరీ నైస్, సూపర్, మస్తు ప్లానింగ్ అండ్ విజన్ అన్న. అసలు ఫనీయెస్ట్ థింగ్ ఏంటంటే శశి థరూర్ కేరళ అడ్వకేట్ ఫర్ కేరళ ఇస్తుంది కదా గ్రోత్. ఇవన్నీ కేరళలో ఆడించవచ్చు కదా స్టేడియం, అది ఇది హోమ్, అది ఇది సంజు కూడా ఉన్నాడు, అది ఇది అని. బయట ఎక్కడ వస్తుంటే మన లెజెండ్ రాజీవ్ శుక్లాని నడుస్తుంటారు అక్కడే, అతన్ని పిలిచి పెట్టి చూడండి సార్, పెట్టించండి మీడియా అందరి ముందు, మన కేరళలో కూడా పెట్టించండి సార్, ఏంటి సార్ పైన ఆడతారు మాకు కూడా అంటే ప్లాన్ చేసాం, అది ఇది మొత్తం వస్తుంది క్రికెట్ అంటే ఇతనికి అర్థమైపోయి ఓకే ఆడదాం, వెరీ నైస్ వెరీ గుడ్ అని చెప్పేసి 5th T20 మాత్రం చాలా లైక్ ప్రాపర్ ఐపీఎల్ మ్యాచ్ లో జరిగింది. ప్రాపర్ లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ సంజు ఫైనలీ గాట్ హిస్ థింగ్. అరే చూసావు ఒకేసారి సంజు రాగానే, నేను అన్నట్లే ప్రతి మ్యాచ్ సంజు సూపర్ పర్ఫామ్ చేస్తాడు. సంజు కూడా దేర్ ఇస్ వన్ ప్రాబ్లం, ఇట్ ఇస్ నాట్ లైక్ పీక్ పర్ఫార్మెన్సెస్ తర్వాత కావాలని పీక్తున్నారని కాదు, పీక్ అదే
సంజు శాంసన్ కూడా క్రేజీ రన్ ఉంటుంది. ఆ క్రేజీ రన్ సెంచరీస్ తర్వాత సడన్ గా సింగిల్ డిజిట్స్ లో అవుట్ అవ్వడాలు ఉంటుంది. అండ్ ప్రాబ్లం ఏమవుద్దంటే ఆ సిరీస్ లో బాగా పర్ఫామ్ చేసి మళ్ళీ స్లంప్ రావడంతో నెక్స్ట్ సిరీస్ కి టైమ్ గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి బోల్డ్ ఫ్యాక్టర్స్ మారపడం వల్ల మళ్ళీ టాప్ హీల్ ఫాల్ డౌన్ ది సెలెక్షన్ ఆర్డర్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్స్ అగైన్ చాలా అన్ఫార్చునేటే. బట్ అదే నువ్వు అంటున్నట్టు సంజు రాగానే మొత్తం ఎవ్రీ వన్ లుక్ కాన్ఫిడెంట్. అందరూ ఎలా అండ్ ఆల్సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇప్పుడు నన్ను అడిగితే ఏమో మరి ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. జస్ట్ నా అల్లిబిత్తిరి బ్రెయిన్తో అల్లిబిత్తిరి అనాలిసిస్ అనుకోవచ్చు మీరు. బట్ ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ T20s ఆడే టీముల గురించి చూద్దాం. పంజాబ్కి ఆడతాడు, SRHకి ఆడతాడు, ఇండియాకి ఆడతాడు. సో పంజాబ్కి ప్రభ్సిమ్రన్ సింగ్తో ఆడతాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఈజ్ ఆల్సో సమ్వన్ లైక్ అభిషేక్ శర్మ, మంచి స్ట్రైక్ రేట్తో వెళ్ళే బ్యాట్స్మెన్. ఇక ఐపీఎల్కి వచ్చేసరికి ట్రావిస్ హెడ్తో ఆడతాడు. ఇట్స్ నాట్ లైక్ అభిషేక్ ఒక అగ్రెసర్, వేరే వాళ్ళు సింగిల్స్ తీసుకుని యాంకర్ రోల్ అలాగే ఉండదు. బట్ ఇఫ్ యూ సీ ది డైనమిక్స్, ఇప్పుడు అభిషేక్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ అనగానే శుభ్మన్ గిల్కి కొంచెం ప్రెషర్ ఉంది దట్ హీ షుడ్ ఆల్సో పర్ఫామ్ అని. దానివల్ల అభిషేక్ శర్మ ఏంటంటే నేను అగ్రెసర్ ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ లో ఇంకా నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. కానీ ఇప్పుడు సంజు వచ్చాక ఏమైందంటే సంజు కూడా నీకు దొరికితే నువ్వు కొట్టు, స్ప్లిట్ చేసుకుందాం చూసుకుందాం అని చెప్పారు. పవర్ ప్లే చాలా బాగా జరిగింది. ఎగ్జాక్ట్లీ. నిన్న మ్యాచ్ ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మన వాళ్ళకి. ఓకే, దిస్ షుడ్ బి అవర్ బ్లూ ప్రింట్, ఇలా వెళ్తే మనకు ముందుకి అభిషేక్ ది కూడా మనకి ఇది ఎక్కువ ఉంటుంది. అభిషేక్ శర్మకి ఉంటుంది దట్ బౌలర్ ఇన్ని డేస్ ప్రాక్టీస్ చేసి ఒక మైండ్ సెట్తో అనాలిసిస్ చేసుకొని వస్తాడు. ఆడు ఫస్ట్ ఓవర్ ఇలా వేద్దాం, స్టార్టింగ్ బాల్స్ ఇలా వేద్దాం అని వస్తాడు కదా. ఫస్ట్ బాల్ అని కొట్టి ఆడి థింకింగ్ ఆడిది ఏదైతే ప్లాన్ మొత్తం కెలిగేస్తాడు. అంతే అగ్రెసివ్. దట్స్ హౌ అప్రోచ్ అప్రోచ్. ఇంకా ఫస్ట్ బాల్ అందరికీ తెలుసు అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ కొడతాడని, అయినా సరే మళ్ళీ వచ్చి కొడతాడు. అంతే, దొరకడు ఫస్ట్ బాల్ ఎప్పుడు దొరకడు, అంటే అప్పుడప్పుడు దొరుకుతుంది. బట్ అంటే ఇంకా ఆ అప్రోచ్ వల్ల అది రిస్క్ అండ్ రివార్డ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అదంతే. బట్ సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ వెంటనే అవుట్ అయిపోయాడు అండ్ తిలక్ వర్మ ఆల్సో ఒక 2-3 అవర్స్ జార్జ్ లిండా బౌలింగ్ చేసినప్పుడు ఒక 2 ఓవర్స్ కొంచెం తగ్గిన తర్వాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడో కార్బిన్ బాష్ ఓవర్లో ఫస్ట్ బాల్, అప్పుడు వచ్చాడు హార్దిక్ పాండ్యా. వచ్చి ఫస్ట్ బాల్ కొట్టాడరా, ఇట్ ఈస్ లైక్ పెళ్ళు మన పీకినట్టు. అక్కడి నుంచి అమ్మో వచ్చ కోత మెంటల్ మాస్. అందరినీ కొట్టడమే కెమెరా రికార్డ్ చేస్తున్నాడు ఇక్కడ ఇంత పెద్దగా వాచిపోయింది అన్నకి. అసలు హార్దిక్ పాండ్యా లిటరలీ మెంటల్ ఇన్నింగ్స్, అసలు మామూలు ఇన్నింగ్స్ కాదు. అసలు నిన్న మ్యాచ్ లో అంపైర్కి తగిలేసింది మోకాల మీద ఒక చోట. రోహన్ పండిట్ ఆయన పేరు. హార్దిక్ పాండ్యాకి ఇంకోటి కూడా ఉంటుంది. హార్దిక్ పాండ్యా కొన్ని ఇన్నింగ్స్లు ఆడతాడు. ఆ ఇన్నింగ్స్లో కొడుతున్నప్పుడు పైకి చూడ్డు, ఎమోషన్స్ ఉండవు, కొట్టి ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, లైక్ ఫుల్ హీఈస్ లాక్డ్ ఇన్ అని అంటారు కదా. హీ వాస్ ఫుల్లీ లాక్డ్ ఇన్. అండ్ అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వికెట్స్ కూడా, అభిషేక్ శర్మది కూడా చిన్న నిక్. యాన్సన్ కూడా అప్పీల్ చేయలే, కీపర్ అప్పీల్ చేశాడు కాబట్టి అనుకుంటా. బాష్ దాంట్లో కార్బిన్ బాష్ దాంట్లో 6 కొడతాడు. 6 కొట్టి నెక్స్ట్ బాల్ బౌన్సర్ గా అవుట్ అవుతాడు. అప్పీల్ కూడా చేయడు, బౌలర్ అప్పీల్ కూడా చేయడు, కానీ దొరికిపోతాడు. కానీ లిండేది శాంసన్ వికెట్, ఎక్సలెంట్ బాల్, బ్యూటిఫుల్ బాల్ చాలా బాగా చేశాడు. ఇంకా హీ వాస్ బీట్, ఇంకా హీ వాస్ అంతలా స్పిన్ అయితే బాగుంది. సో నెక్స్ట్ లైక్ మన వాళ్ళు 230 వరకు హిట్ చేశారు. లాస్ట్లో వచ్చి దుబే కూడా బాగా ఆడాడు అండ్ 230 వరకు హిట్ చేశారు. ఆ తర్వాత నిన్న కొట్టించుకున్నా సరే 4 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ చక్రవర్తిది ఎక్కడైతే బ్రువెస్ని వెంటనే లైక్ డికాక్ వికెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాటన్ బాల్ అవుతాడు చూడు, అది ఒక పాయింట్ అయితే, అది అవ్వగానే నెక్స్ట్ ఓవర్ అనుకుంటాను వరుణ్ చక్రవర్తి వచ్చి బ్రివేస్ని తీసేస్తాడు వెంటనే. అండ్ బ్యాక్ టు బ్యాక్ అదైతే స్మూత్.
నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మనోడు దొరికితే మాత్రం ఘోరంగా ఒక దొరుకుతాడు. పీస్ఫుల్ గా ఒక మంచి సాటిస్ఫైయింగ్ వికెట్స్ ఉంటాయి. సో మనోళ్ళు అది బాగా చేశారు. లిండే వచ్చి కూడా మధ్యలో కొద్ది చిన్న హడావిడి చేశాడు. లిండే వచ్చి కొట్టడానికి హడావిడి చేశాడు. మన వెంటనే ఎప్పుడైతే అది డికాక్ బ్రేవిస్ అయితే బ్రేక్ అయిందో అక్కడి నుంచి ఇంకా తిరిగి, బట్ స్టిల్ దే డిడ్. అభిషేక్ శర్మ లాస్ట్ ఓవర్ వేసాడు. అభిషేక్ శర్మ లాస్ట్ ఓవర్ వేస్తే 2 క్యాచ్లు ఇచ్చాడు. 2 క్యాచ్లు. హార్దిక్ పాండ్యా అది స్టిల్ వదిలేద్దాం, ఓకే. హార్దిక్ పాండ్యా బౌండరీ దగ్గర. వాషింగ్టన్ సుందర్ అయితే పాపం సాడ్ అది. బట్ ఓవరాల్ గా మన వాళ్ళు సిరీస్ 3-1 గెలిచారు. 3-1 గెలిచారు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ వల్ల పోయింది. 3 మ్యాచ్లు గెలిచారు. ఓవరాల్ వెరీ గుడ్ సిరీస్ ఫర్ ఇండియా. అండ్ ఫ్రమ్ దాట్ సిరీస్ వీ ఫార్మ్డ్ ది స్క్వాడ్. నెక్స్ట్ న్యూజిలాండ్తో T20 సిరీస్ ఉంటుంది జనవరిలో. ఆఫ్టర్ దట్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ది వరల్డ్ కప్. సో అది ఉండబోతుంది. నెక్స్ట్ లెట్ us గో టు సయ్యద్ ముష్తాక్ అలీ. వెరీ 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 సాడ్ అండ్ అన్ఫార్చునేట్. ఎంత సాడ్ అండ్ అన్ఫార్చునేట్ అంటే నేను నిజంగా అనుకోలేదు. ఆ రోజే మన ఆప్షన్ జరుగుతుంది అండ్ ఆ రోజే హైదరాబాద్ చిన్నగా ఓడిపోయినా సరే ఫైనల్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అబ్బా ఎంత ఘోరంగా ఓడిపోయారు ఆ రోజు హైదరాబాద్ ఓడిపోయక ముందు అందరూ ఓడిపోయింది. ముందు ఆంధ్ర గెలిచిందిగా. అండ్ గెలిచిన మ్యాచ్ లో కూడా నితీష్ కుమార్ పర్ఫామ్ చేశాడు. చాలా పీక్ పర్ఫార్మెన్స్. కానీ ఇట్స్ వెరీ సాడ్. నెట్ రన్ రేట్ తో పోవడం అనేది, ఇద్దరు నెట్ రన్ రేట్లతో పోవడం అనేది ఇట్ ఈస్ వెరీ సాడ్. హైదరాబాద్ కి అయితే మొత్తం చేతిలో ఉంది. ఎక్సలెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ రా. హైదరాబాద్ ది చాలా ఎక్సలెంట్, టాప్ ఆఫ్ ద టేబుల్. చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తర్వాత కూడా ఒక్క మ్యాచ్తో దబ్బెట్టచ్చా అనుకున్నా నేను. ఎందుకంటే చామా మిలింద్ ఎప్పటి నుంచి రా. తన్మయ్ అగర్వాల్ అండ్ చామా మిలింద్ వీళ్ళిద్దరూ ఒక డెకేడ్ నుంచి ఆడుతున్నారు హైదరాబాద్కి. అండ్ దే డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనల్. దే డిజర్వ్డ్ దట్ హ్యూజ్ హై. బికాజ్ ఎవరికి తెలుసురా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫ్యాన్స్కే చామా మిలింద్ ఎవరో ఎక్కువ మందికి తెలియదు. తన్మయ్ అగర్వాల్ ఎవరో ఎక్కువ మందికి తెలియదు. మనకి తిలక్ వర్మ వచ్చాడు కాబట్టి తెలుసు, కానీ అదర్ దాన్ దట్ తెలీదు చాలా మందికి. ఇట్ ఈస్ సో సాడ్ రా, సో సాడ్ దట్ ఇట్ హస్ హ్యాపెండ్ లైక్ దిస్. బట్ ఇదే మొమెంటం ని అలా ఛానల్ చేసి విజయ్ హజారేలో పెట్టాలి. సో బట్ కుడోస్ టు జార్ఖండ్ టీం మాత్రం సూపర్. సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ జరిగింది వాళ్ళకి మాత్రం. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ఏంటంటే ఒకసారి నువ్వు ఆ కారి నువ్వు ఇటీ వద్దు ఇటు ఇచ్చే సారీ ఎక్కడో విడేడు తీసుకెళ్ళి బాల్ పట్టుకో. సో జార్ఖండ్, సో లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు మేము అనుకున్నాం లైక్ జార్ఖండ్ వాజ్ అన్బీటెన్ రన్ తో వచ్చింది. ఒక మ్యాచ్ వెళ్ళకుండా ఒక్క మ్యాచ్ అయినా మనం కొడదాం. ఆంధ్ర జార్ఖండ్ ఏమవుద్దంటే పోతుంది ఆబ్వియస్లీ అనుకున్నాం. బట్ ఆంధ్ర పుట్ అప్ అ షో, బట్ స్టిల్ వి సార్ట్ ఆఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద నెట్ రన్ రేట్. అవును. బట్ జార్ఖండ్ మళ్ళీ ఫైనల్లో దే షోడ్ ఇషాన్ కిషన్ కి ఇట్ ఈస్ లైక్ ఒక డ్రీమ్ రన్, రిడెంప్షన్ ఆర్క్. మామూలు రిడెంప్షన్ కాదు అసలు. కెప్టెన్ అయ్యుండి ఆ టీంని ముందుకు నడిపించి మంచి అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చి మంచి టీంని నీట్గా మేనేజ్ చేసి జార్ఖండ్లో కూడా కుమార్ కుషాగ్రా అలా కొడుతుంది. మెంటలోడు ఎక్సలెంట్ ఫామ్. అమ్మో మెంటలోడు పిచ్చిగా ఆడాడు. ఏంటి బిగ్ స్కోర్స్ రా. 84 విత్ 180 స్ట్రైక్ రేట్, 75 ఆరాంగా కొట్టేసేవాడు. సెంచరీలు కూడా ఉన్నాయి. అసలు చాలా బాగా ఆడాడు. ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ మాత్రం మెంటల్ ఎక్కించాడు కుమార్ కుషాగ్రా. బౌలింగ్ కూడా వాళ్ళది చాలా బాగుండే బౌలింగ్ కూడా. సో ఓవరాల్గా కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు జార్ఖండ్ టీము. అండ్ దే డిజర్వ్ టు బీ ద ఛాంపియన్స్. అండ్ ఫైనల్లో కూడా అన్నగారు హీ స్టెప్డ్ అప్ అండ్ స్కోర్డ్ సెంచరీ స్కోర్ చేసి పుష్ప దాంట్లో అన్నాడు ఇషాన్ కిషన్. మంచి హై. ఎప్పుడైతే మనకి అదే మనం మాట్లాడుకుంటున్న ఏదైతే మన జార్ఖండ్ సౌరభ్ తివారీ, షహబాజ్ నదీం ఏదైతే ఉందో దే ఆర్ డూయింగ్ సమ్ క్రేజీ వర్క్. అంతేలే, కరెక్టే. అండ్ వాళ్ళది చేయడం వల్ల ఇప్పుడు ఎవరన్నా కూడా మీరు ఎంత చేస్తున్నారు, ఏమన్నా రిజల్ట్స్ వచ్చినాయా అని అనకుండా టీం కూడా కరెక్ట్గా
పేరు అంటే నిలబెడుతుంది, వాళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని కూడా నిలబెడుతూ టీం కూడా రిజల్ట్స్ తీసుకొస్తుంది చూడు, అంతకంటే ఏం కావాలి చెప్పు. సో చాలా మంది వచ్చారు ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో జార్ఖండ్ టీం నుంచి చాలా మంది తీసుకున్నారు. అవును, కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్ట్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, మంచి గుడ్ డేస్ ఫర్ జార్ఖండ్ టీం. మనకు జార్ఖండ్ అంటే ముందులో ఆ ధోని ఉండేవాడు, ఆ తర్వాత సౌరభ్ తివారీ ఉండేవాడు తప్ప ఎక్కువ మంది తెలిసేది కాదు. ఇషాన్ కిషన్ తెలుసు, కానీ ఇప్పుడు మంచిగా టీం అంతా తెలుస్తుంది అండ్ బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫస్ట్ ఎవర్ సయ్యద్ ముష్తాక్ అలీ, వాళ్ళు పీక్ వైబ్స్ ఉన్నారు, ఫుల్ డాన్స్ లేస్తున్నారు. సౌరభ్ తివారీ కూడా డాన్స్ లేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు దెమ్ ఫర్ దట్. సో సయ్యద్ ముష్తాక్ అలీ అయిపోయింది. నెక్స్ట్ యాషెస్ ఇంకా అది సార్ట్ ఆఫ్ వన్ సైడెడ్ అయిపోతుంది. ఇలా వాళ్ళ చేతిలోకి ఇలా ఇచ్చి జోఫ్రా ఆర్చర్ బాగా పర్ఫామ్ చేశాడు ముందు. ఈ రోజు నేను ఏమనుకున్నానంటే, ఈ రోజు ఇంగ్లాండ్ వాళ్ళు ఒక పాయింట్లో 3 వికెట్లు పడిన తర్వాత స్టోక్స్, బ్రుక్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నప్పుడు, ఈవెన్ ముందు రూట్ కూడా బిల్డ్ చేస్తున్నప్పుడు, ఓకే కొంచెం స్టాండ్ ఇస్తున్నారు, రేపుడికి ఒక 7 వికెట్స్ ఇన్ హ్యాండ్తో వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సంథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ అని ఎపిక్. అంటే అప్పుడు వచ్చాడు రా నేథన్ లయన్, ర్యాంపేసాడు, బౌల్డ్ చేసాడు. బ్రుక్ ఎప్పుడు అగ్రెసివే, అడ్డంగా దొరికేసాడు. నేథన్ లయన్ అసలే సాడుకున్నాడు, స్ట్రీక్ బ్రేక్ అయింది, తీసిదొబ్బారు నన్ను, నరికేసాడు ఈ మ్యాచ్. అలెక్స్ కేరీ కూడా చాలా బాగా ఆడాడు. అలెక్స్ కేరీ బాగా ఆడాడు. అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ వాజ్ సూపర్. ఐ థింక్ 5 వికెట్స్ తీసాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్. కానీ కమింగ్ బ్యాక్ టు దట్ జోఫ్రా ఆర్చర్ ఇందులో ఈ మ్యాచ్ లో లాస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ జాష్ టంగ్ తీసాడు 4 వికెట్స్. కానీ ఈ మ్యాచ్ లో అగైన్ నువ్వు ఈ ఐపీఎల్ చూసినా కూడా ట్రావిస్ హెడ్, ఐపీఎల్ అనండి, ఈ యాషెస్ చూసినా సరే ట్రావిస్ హెడ్ ఈజ్ ఇన్ పీక్ ఫామ్. ట్రావిస్ హెడ్ బౌలింగ్ కూడా బాగా 10-11 ఓవర్స్ చేస్తున్నాడు. 10-11 ఓవర్స్ లైక్ ట్రావిస్ హెడ్ 170 కొట్టాడు. ఒకటి అపీల్ చేసి థర్డ్ అంపైర్కి వెళ్ళింది, జస్ట్ అంపైర్స్ కాల్ రావడం వల్ల వికెట్ రాలేదు అన్నకి. అసలు అన్న మామూలు ఫామ్ లో లేడు. అండ్ యాషెస్ లో ఇంకోటి ఏంటో తెలుసా, క్రేజీ థింగ్ ఈజ్ వీఆర్ సీయింగ్ ది యాషెస్ ఒక పక్క అవుతుంటే సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్, ఆస్ట్రేలియన్ టీమ్, డూయింగ్ లాట్ ఆఫ్ యూట్యూబ్ కాంటెంట్ విత్ అ లాట్ ఆఫ్ క్రికెట్ యూట్యూబ్ దిస్ థింగ్, ఓపెన్ గా లైక్ బాల్ గురించి జోక్ చేస్తూ వాటి గురించి చేస్తూ. ఇట్ ఈస్ వాళ్ళకు ఇది వాళ్ళ సీజన్. నాకు ఆ షాలో కొద్దిగా ఓకే షారీ. సో ఒక పక్క ఆస్ట్రేలియాలో యాషెస్ అవుతుంటే అనాదనంగా అవుతున్న బిగ్ బ్యాష్ బీబీఎల్లో అసలైన క్రేజీ థింగ్ ఏంటంటే ద లెజెండ్ ఈస్ ప్లేయింగ్ బీబీఎల్. కింగ్ లార్డ్ బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రీది చాలా మంది ఉన్నారు. బోల్డ్ ఒక 6-7 ప్లేయర్స్ ఆడుతున్నారు. ఫస్ట్ షహీన్ షా అఫ్రీది ఫస్ట్ మ్యాచ్ లోనైతే నో బాల్ వేసి ఓవర్ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ షహీన్ షా అఫ్రీది అంతగా ఏదో క్యాచ్ డ్రాప్ అయింది. 2 మ్యాచ్లు అల్బిత్రిగా ఆడాడు. కానీ ఈ మ్యాచ్ ఈ రోజు ఏదైతే యాజ్ వి స్పీక్ అవుతుంది, అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్, మన జాక్ ఎడ్వర్డ్స్ ఆడే మ్యాచ్ లోనే 50 కొట్టాడు. బట్ టిపికల్ బాబర్ ఆజంలోనే నీకు 44-45 బాల్స్ 58 అలాగా టిపికల్. అసలు మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే జాక్ ఎడ్వర్డ్స్. నేను బిగ్ బ్యాష్ లీగ్ ని బాగా ఐపీఎల్ తర్వాత నేను ఫాలో అయ్యే లీగ్ బిగ్ బ్యాష్ లీగ్. సో బిగ్ బ్యాష్ లీగ్ లో చాలా ఇయర్స్ గా ఆడుతున్నాడు, ఒక 6-7 సీజన్స్ 5-6 సీజన్స్ నుంచి ఆడుతున్నాడు. ఎప్పుడు స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ లేవు, ప్రతిసారి ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్నట్టు ఉండేది, ఓకే అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనకు గుర్తుండి మావా జాక్ ఎడ్వర్డ్స్ అని. అందుకే ఆప్షన్లో కొన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ అరే ఓకే అన్నట్టు. సో బట్ ఈ సీజన్ బ్యాట్తోనైతే లిటరల్లీ హీఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ ప్లేయర్స్ హూస్ ఫినిషింగ్ ద గేమ్స్ ఫర్ దెమ్. బ్యాటింగ్ లో ఫస్ట్ మ్యాచ్ ఒకసారి 46 కొట్టాడు, అప్పుడు హైయెస్ట్ స్కోర్. తర్వాత మళ్ళీ 20 or 30 కొట్టాడు. ఈ రోజు అయిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో హీ వాజ్ అప్పుడే బ్యాటింగ్ దిగాడు, మ్యాచ్ అయిపోయింది. బౌలింగ్ లో 5 వికెట్స్.
చూడాలి, వెళ్ళి హైలైట్స్ చూడాలి ఏంటిది అని. 5 వికెట్లు. మ్మ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్రదర్? అంతే, ఏమో మరి యూ నెవర్ నో. ఇప్పుడు అంత స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ లేని ప్లేయర్స్ సడన్ గా ఆడతాడు. అదే సీజన్ మనం కొన్నాం. అది ఇంట్రెస్టింగ్ టైమ్స్, ఇంట్రెస్టింగ్ టైమ్స్ అండి. బ్రైడన్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ మనకి. అంతే. అండ్ బిగ్ బ్యాష్ లో లీగ్ లోనే మొన్న అయిన మ్యాచ్ పర్త్ స్కార్చర్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట్, మోస్ట్ క్రేజీ మెంటల్ మ్యాచ్ అది. నేను చూడలేదు. పర్త్ స్కాచర్స్ వచ్చారు, వెంటనే వికెట్ పడిపోయిన తర్వాత యాలెన్ కోనలీ ఆడుతున్నారు. మ్మ్. వాళ్ళిద్దరూ ఎలా ఆడారంటే, బ్రిస్బేన్ హీటోల్తో ఏదో పర్సనల్ గ్రడ్జెస్ ఉంటే నీకు సినిమాల్లో ఆడితే ఏదో ఇండిపెండెన్స్ ఆడినట్టు ఆడతారు చూడు అని చెప్పి ఏదో అయిపోద్ది. మ్మ్. అలా ఆడారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి 258 కొట్టారు, 258 పెట్టారు బోర్డు మీద. అలా వెళ్తూనే ఉంది బాల్, సిక్స్లు అన్ని క్రేజీ షాట్స్. ఆ. సూపర్గా ఆడారు. ఇంక అయిపోయింది మొత్తం, గాన్, One side అయిపోద్ది. మ్యాచ్ క్లోజ్, 1 సైడ్ అయిపోద్ది. అది ఇది అనుకున్నాం. అప్పుడు మ్యాట్ రెన్షా, ఓ విల్డర్మత్ ఇద్దరు, నేను చాలా సీజన్స్గా ఫాలో అవుతున్నాను కదా, అంత ఎక్కువ పీక్ హిట్టింగ్ అన్నట్టు వెళ్ళరు. సార్ట్ ఆఫ్ లైక్ కొడతారు బిగ్ బ్యాష్ దాంట్లో, వాళ్ళ దాంట్లో కొడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ యాంకర్ చేస్తూ ఉంటారు, అవుతూ ఉంటుంది. పగబట్టి కొట్టడం వాళ్ళైతే, నీ మీద పగబట్టి కొట్టినోడికి నువ్వు మళ్ళీ పగబెట్టాను కొడతావు చూడు, అలా కొట్టి ఇంకా లాస్ట్ వరకు, ఇంకా 19th లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఇంకా ఫైనలీ 6 balls 8 runs to win అన్నట్టుగా వచ్చింది. ఇంకా అలా కొట్టారు. హైయెస్ట్ బిగ్ బ్యాష్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరిది. ఇద్దరు సెంచరీస్ కొట్టారు. మ్యాట్ రెన్షా సెంచరీ కొట్టాడు, వాడు సెంచరీ కొట్టాడు. విల్డర్మత్ సెంచరీస్ కొట్టి గెలిపించారు. బర్త్ స్కాచర్స్ ఓడిపోయారు. అలా కానలీని అలా కొడుతూ చూస్తుంటే, నేను కానలీ ఆప్షన్కి వచ్చినప్పుడు నేను మన హెడ్కి బ్యాకప్లో కానలీ అట్లీస్ట్ లేకపోతే జేక్ ఫ్రేజర్ మెక్కా అనుకున్నాను. ఇంకా అలా కొట్టాడు కానలీ. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అంట. సర్లే, ఆన్ దాట్ డే అలా అయింది. కానీ సో బిగ్ బ్యాష్ లీగ్ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జాన్లో SA20 స్టార్ట్ అవుతుంది. SA20 కూడా నేను SA20 కొంచెం ఎక్కువ ఫాలో అవుతా. WPL స్టార్ట్ అవుతుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంది. కానీ విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫెబ్ అదేలే, మన మెన్స్ T20 వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు విమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అవి నెక్స్ట్ మంత్ ఉన్నవి. నెక్స్ట్ లెట్ us గో టు ఇంకేమన్నా ఫుట్బాల్ కూడా లాస్ట్ వీక్కి పెద్ద గేమ్ అవ్వలేదు. సో క్యారబావ్ కప్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. క్యారబావ్ కప్లో ఏంటంటే ప్రస్తుతానికి సెమీఫైనల్స్లో నెక్స్ట్ గేమ్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ సిటీ అండ్ న్యూకాసిల్. అదొక సెమీఫైనల్. ఇంకో సెమీఫైనల్లో చెల్సీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆర్సెనల్కి లాస్ట్ వీక్ అవ్వాల్సిన మ్యాచ్, బట్ క్రిస్టల్ ప్యాలెస్తో అవ్వాలి. కానీ వాళ్ళ స్కెడ్యూలింగ్ బ్యాక్ టు బ్యాక్ క్రిస్టల్ ప్యాలెస్కి కాన్ఫరెన్స్ లీగ్ మ్యాచెస్ పడిపోవడం వల్ల 23rd పోస్ట్పోన్ అయింది. సో ఆ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు చెల్సీతో సెమీఫైనల్స్ ఆడతారు. ఓకే, అక్కడ మేము దెబ్బెట్టామనుకో పరుగు పోద్ది మాకు, ఇంత హడావిడి చేసి. కానీ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే యూ హ్యావ్ 2 సెమీఫైనల్స్. ప్రతిసారి ఏమవుద్దంటే FA కప్, క్యారబావ్ కప్లో ఏమవుద్దంటే దెర్ ఇస్ వన్ టీమ్ లైక్ ప్యాలెస్ కానీ వేరే టీమ్ కానీ సార్ట్ ఆఫ్ అ స్మాలర్ టీమ్ స్నీక్ చేసుకొని టప్ అని వచ్చేస్తుంటుంది ఈ 2 ట్రోఫీస్లోని. బట్ ఈసారి మాత్రం యూ హ్యావ్ న్యూకాసిల్ సిటీ, హైలీ కాంపిటేటివ్ గేమ్ ఇద్దరి మధ్యన. అండ్ యూ హ్యావ్ ఆర్సెనల్, ఇఫ్ ఆర్సెనల్ గోస్. క్రిస్టల్ ప్యాలెస్ వెళ్ళినా కూడా క్రిస్టల్ ప్యాలెస్ ఆల్సో ఈ సీజన్ డూయింగ్ గుడ్. ఓకే, ఇస్ డూయింగ్ గుడ్ కాబట్టి వాళ్ళది చెల్సీది కూడా మ్యాచ్ బాగుంటుంది. అండ్ ఇంకా యాజ్ వీ షూట్ ప్రీమియర్ లీగ్ ఇంకా అవుతుంది. సో అవుతుంది ఇప్పుడు. సో అప్పుడేమవుద్ది, మేము టాప్లో ఉన్నాం కానీ ఈ దొంగ సిటీ ప్రతిసారి మేము వెళ్తుంటే మన విజయ్ది ఉండ చూడు, తంబి కీలు తంబి అంటుంటారు చూడు, కిందకి రా అని. అలాగే మేము ఎక్కుతూ ఉంటే కిందకి అని చెప్పి అంటూ ఉంటారు. సో చూడాలి నెక్స్ట్ వీక్కి ఎన్ని మారుతాయో, ఏం వద్దో, పొజిషన్ మారుద్దాం, మేము రిటైన్ చేసుకుంటాం అనేది. మాకైతే మేము రిటైన్ చేసుకుంటాం అనే హోప్ ఉంది. బట్ లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ గెటింగ్ టైట్ ఎట్ ది టాప్. ఇట్ ఈస్ గెటింగ్ టైట్. అది ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఫుట్బాల్లో అయితే ఐ యాక్చువల్లీ వాంట్ టు డిస్కస్. నాకు ఒక లోపల నుంచి తినేస్తుంది
లైక్ ఇండియన్ ఫుట్బాల్ గురించి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ సోషల్ మీడియా అంతా హడావిడి చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో అనుకున్నాను. కానీ ఐ ఫెల్ట్ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వెనక్కి వెళ్ళి రూట్స్, దాని ప్రాబ్లమ్స్కి రూట్ కాజెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద వీడియో అవుతుంది. ఆల్సో మీరు కమెంట్స్లో చెప్పండి అసలు ఇండియన్ ఫుట్బాల్ సీన్ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇండియన్ ఫుట్బాల్ అనేది మీకు కావాలంటే ఇండియన్ ఫుట్బాల్ అని కమెంట్ చేయండి. మాకు ఎన్ని కమెంట్స్ వచ్చినాయో దాన్ని బట్టి ఓకే ఇంత ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుస్తుంది. నాకు మాత్రం బట్ ఇండియన్ ఫుట్బాల్ అనేది అయితే కమెంట్ చేయండి, వీ విల్ నో కి అంత ఇంట్రెస్ట్. నాకైతే లోపల తనగా వస్తుంది వీడియో చేయాలని, బికాస్ సో మెనీ కొన్ని పాయింట్స్ టచ్ జనాలు అదొక మెస్సీ టూర్ అయిన తర్వాత అదొక వేరే దానికి వెళ్ళిపోయింది. సో పెద్ద వీడియో చేద్దాం దానికి, మీరు కామెంట్ చేసి చెప్పండి. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ యాంటోనీ జాషువా అండ్ జేక్ పాల్ ఒక ఎగ్జిబిషన్ బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఆల్రెడీ యాంటోనీ జాషువా అండ్ జేక్ పాల్ది ముందు ఒక మ్యాచ్ జరిగింది. అది ఎప్పుడైంది? అయింది ఒకసారి, అవలే. జేక్ పాల్ ఓడిపోయాడు. సెకండ్ మ్యాచ్ బిట్వీన్ యాంటోనీ జాషువా అండ్ జేక్ పాల్. సో అది ఎప్పుడో అదేలే, బట్ వాళ్ళిద్దరు దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం దట్ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. మళ్ళీ ఇప్పుడు యాంటోనీ జాషువా అండ్ జేక్ పాల్ ఒక మ్యాచ్ ఆడారు. ఇట్ లాస్టెడ్ ఫర్ 6 rounds. బట్ జేక్ పాల్ లాస్ట్ బై నాకౌట్. కాడితే దవడ ఇరిగిపోయిందండి జేక్ పాల్. బట్ ప్రాప్స్ టు హిమ్, 6 rounds సర్వైవ్. అయినా మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్, ఇది మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ రూట్లో ఉన్న మ్యాచ్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంత హడావిడి అవుతుంది కాబట్టి. అండ్ కమింగ్ దట్ యూనో జాషువా ఇస్ ఫైటింగ్ జేక్ పాల్ అనేది, ఇట్ ఈస్ ఫార్ ద యూనో ఇది బికాస్ జేక్ పాల్కి కూడా ముందు హీఈస్ సీరియస్ ఇన్ టు బాక్సింగ్ అది ఇది అంటూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ హిస్ ఎవ్రీ ఫైటర్ దట్ ఈస్ ఫాట్ అందరూ ముసలోళ్ళు అందరు. మైక్ టైసన్ ఫైట్ అయితే మోస్ట్ రిగ్డ్ మ్యాచ్ ఎవర్. అవును, మైక్ టైసన్ అయితే ఒక దాంట్లో వెళ్ళి ఇలాగ పంచ్కి వెళ్తాడు, వెళ్ళి అయిపోతాడు ఇలాగా సడన్ గా ఇలాగ డాలర్స్ కనబడతాయి. ఆ మ్యాచ్ లో జేక్ పాల్ వన్ against 58-year-old మైక్ టైసన్. వెరీ నైస్. విజయ్ దేవరకొండ కూడా కొట్టాడు సూపర్ అన్న. సో 40 అప్పుడు గెలిచాడు కదా. అప్పుడు గెలిచినప్పుడు ఎంత తెలుసా దట్ హౌ మచ్ హిస్ ఫీ వాస్? చాలా $40 million. అండ్ మైక్ టైసన్ టుక్ హోమ్ $20 million. ఈజియెస్ట్ పే చెక్ ఆఫ్ మైక్ టైసన్స్ లైఫ్. ఎల్లు చిన్న హడావిడి చేసి చిల్ రిటైర్మెంట్ అనేది. బట్ అదే ఇంకేమన్నా ఉన్నాయో లేదో తెలీదు. ఒక చెస్ లీగ్ జరుగుతుంది, బట్ ఆ చెస్ లీగ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక ఇండియన్ చెస్ లీగ్ టైప్ ఆఫ్ థింగ్ జరుగుతుంది. వేర్ లైక్ పెద్ద ప్లేయర్స్ లైక్ గుకేష్, విశ్వనాథన్ ఆనంద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీంలో ఉండి లీగ్ మ్యాచెస్ లాగా ఆడుతున్నారు. అవి నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చెస్ స్పేస్ ఇండియాలో చూస్తూ ఉంటా, బట్ కంప్లీట్గా ఫాలో అవ్వట్లేదు. సో అదొకటి జరుగుతుంది. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ చాలా స్పోర్ట్స్ అన్ని తగ్గిపోయి కొద్దిగా, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని అయిపోవచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. సో దాట్స్ pretty much it. మెయిన్లీ క్రికెట్ ఎక్కువ కవర్ చేసాం బికాస్ క్రికెట్ న్యూస్ ఎక్కువ ఉంది. సో గైస్ దాట్స్ ది వీడియో, దాట్స్ అవర్ వీక్లీ రౌండప్. నెక్స్ట్ వీక్ మళ్ళీ రౌండప్తో కలుస్తాము. అండ్ ఆల్సో మేము ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ స్పెషల్ అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాము. అందులో ఐపీఎల్లో ఈ ఇయర్ సెలెక్ట్ అయిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ అందరినీ కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తున్నాం. సో అది వస్తుంది సూన్, దాని గురించి వెయిట్ చేయండి. సో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఈచ్ టీమ్ కి మనకి 6-7 ప్లేయర్స్. అండ్ ఆల్సో మేము అందరినీ కవర్ చేసాము. మీరు లైక్ కొంతమంది కమెంట్ చేశారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అసలు ఏంటో చెప్పండి అని. సో దాని గురించి కూడా చేస్తున్నాము, వెయిట్ ఫర్ ఇట్. సో దాట్ ఈస్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే కలుస్తాం మిమ్మల్ని, 1-2 daysలోనే కలుస్తాం విత్ దాట్ వీడియో. సాలిడ్ ఉండబోతుంది వీడియో, డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K. మమ్మల్ని 10K సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు. మేము స్టార్ట్ చేసి జస్ట్ 2 months అయింది, మోర్ దెన్ 2 months అయింది. 2 monthsలో మాకు రిసెప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ నేను చెప్తున్నా 2026 ర్యాంప్ ఆడిస్తాం, మీరు మాతో ఉండండి చాలు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ కరో.